ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అతః సప్తమోऽధ్యాయः శ్రద్ధాత్రయవిభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్యుజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను కాని కొందరు చేయుచుందురు. వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నుండును. వాటిని గూర్చి వివరించెదను వినుము. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధమయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానం అంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంచన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, తామసులు ప్రేతభూత గణములను పూజించెదరు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభము, అహంకారము గలవారు, కోరికలు, ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్షయంతః శరీరస్థం భూతగ్రామామచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరంలో ఎందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గలవారని ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరిచెదను వినుము. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్తనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్య ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచినవియు, పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వం మలవనాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః ఆహార రాస కట్వం మలవనాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకమయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గలవారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతి పరుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అర్ధోపక్వములైన పదార్థములు, సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడు వాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గలవారికి ఇష్టమైనవి.
అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో య యుజ్యతే యష్టవ్యామే వేతి మనః సమాధాయ స సాత్వికాః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కాని ఓ అర్జున, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రవిధిని అనుసరింపనిదియు అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజగురు ప్రజ్ఞాపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత, శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చున్నదియు యథార్థమైనదియు అగుభాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి అన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనః ప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నీయును మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలకాంక్షిభిర్యుగ్నైః. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పూర్వోక్తములైన శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని ఎందురు. సత్కారమమాన పూజార్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటకును అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడినవియు అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని ఎందురు. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్ మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటయే కర్తవ్యము అనుభావంతో తగిన ప్రదేశంల యందును దుర్భిక్షాది కాలంల యందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావంతో దానము చేయుటయే కర్తవ్యము అనుభావంతో తగిన ప్రదేశంల యందును దుర్భిక్షాది కాలంల యందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. ఎత్తు ప్రత్యుపకారార్థం
ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. కానీ ప్రత్యుపకారంను ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తుళ్లకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అని అందురు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాధారములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితము కాని దానము తామస దానము అని ఎనబడును. ఓం తస్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అని 3 విధములగు పేర్లు సచిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్టాది యందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినవి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేద మంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుకునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మదే అనుభావంతో తత్ అను నామంను ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సజ్జబ్దః పార్థ యుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణం నందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞదాన తపక్రియల యందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని ఎందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని ఎందురు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జర్పబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలగదు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17 అధ్యాయః.